ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు మీ ఇద్దరి మధ్య ఏముందండి? ప్రేమ? అయ్యో గట్టిగా మాట్లాడకండి. ఓ అప్పుడే మీ అన్నయ్య వాళ్ళు వచ్చారు కదండి, ఎలా మేనేజ్ చేశారు? అది నాకు అర్థమైందండి. మీరు దొరికిపోతారని నేను వీర్రాజు గారి బండి తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసి మళ్ళీ తిరిగి వచ్చి నా బండి తీసుకెళ్లాను. అదంతా మీకోసమే చేశాను. నా కోసమా? చిచి మీ అన్నయ్య, మీ అక్క శ్రీవల్లి అందరూ ఇబ్బంది పడకూడదని అలా చేశాను. అమృత, ఏమైందే? ఏం లేదక్కా. అన్నయ్య చూస్తే తిడతాడు. ఈయన నీతో మాట్లాడితే తిడతాడు గాని నాతో మాట్లాడితే ఎందుకు తిడతాడు? అసలు గంగాధరం గారు ఎందుకు తిడతారో ఏంటో. కాసేపు ఇప్పుడైనా మాట్లాడొచ్చా? వద్దు, మీరు వెళ్ళిపోండి. కాసేపు మాట్లాడాలంటే కుదరట్లేదు. ఏదైనా మాట్లాడొచ్చు కదండి. వద్దన్నాను కదండి, మీరు వెళ్ళిపోండి. ఎవరికి వాళ్ళు లవ్లో ఉన్నారు, కానీ ఎవ్వరూ బయటపడట్లేదు. ఏంటో. ఆయనతో ఏం మాట్లాడుతున్నావే? ఏం లేదక్కా. ఏంటత్తయ్య అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? పాపాలు ఆలోచిస్తుందా? అవును నాన్న, పాపం అత్తయ్య ఏదో విషయంలో బాగా హర్ట్ అయినట్టుంది. నావి పాపిష్టి కళ్ళు అనేసి బెదిరిపోయిన వాళ్ళని చూసినాను. నా అడుగు పడితే సర్వనాశనం అనేసి భయపడిన వాళ్ళని చూసినాను. అట్లాంటిది నీ పెళ్ళం నాతోనే గొడవ పడతా ఉండదు పెద్దలుడు. చెల్లి పాపాయమ్మనే పాపం అనేసి జాలిపడేలా చేసినదంటే నీ పెళ్ళం పోరు పెరిగినదబ్బోడా. ఎట్టా బుద్ధి చెప్పాలో ఆలోచించు. ఇప్పుడే ఇక్కడికి పిలిపించి 4 తగిలించమంటావా నాన్న? చేతికి గ్లౌజులు వేసుకుని పిడిగుద్దులు గుద్దిన చెయ్యిరాబోడా. అది 4 కాదు 40 తగిలించినా సరిపోదు. అవును పెద్దలుడు, ఇలా డైరెక్ట్ గా పిలిచి చంపలు వాయించినావంటే అది నా మూలంగానే కొట్టినావని నాగవల్లికి అర్థమైపోతుంది. ఇంతవరకు మా మాటల యుద్ధం జరిగినది, తర్వాత రామ రావణ యుద్ధం మొదలవుతుంది. ఆ గంగగాడి చెల్లి కంటే నా చెల్లి ఒడ్డు పొడవు బాగానే ఉండాలి. చిన్నప్పుడు కుస్తీ పోటీలు ఆటంలో కూడా తిట్ట, కానీ కడుపుతో ఉన్నదాని మీద చేసేసుకుంటే ఆ తర్వాత పంచాయతీ పెట్టించి గంగ చేత చిత్తవేంతరబ్బోడా. అయితే ఏం చేతా నాన్న? పాపాయత్తకి కోపం తగ్గడానికి నాగవల్లిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి. అవునన్నాయ్, అది మానసికంగా కుమిలిపోతూ పోయి పాపాల పిన్నితో ఎందుకు పెట్టుకున్నాన్రా దేవుడా అనుకోవాలా. నేను కొట్టబోయే దెబ్బకి నాగవల్లి మాత్రమే కాదు, ఆ గంగ కుటుంబం మొత్తం బోరుమని ఏడవాలా. అయితే చంపేద్దామా? ఏం మాట్లాడుతున్నావు నాన్న? ఎరా, నాగవల్లి మీద నీకు అంత ప్రేమ ఉండదా? దాని మీద ప్రేమ కాదు నాన్న, తర్వాత గంగ మనల్ని చంపేస్తాడనే భయం. నేను అన్నదే నా కోడల్ని చంపమని కాదబ్బోడా, దాని సంతోషాన్ని చంపమని. అంటే నీ రూట్లోనే ఆలోచించు పాపాలో. అర్థమై ఉండదన్నా, ఉగాది పచ్చడి ఇంట్లో చేస్తారు, కడుపుతో ఉన్నదానికి కొసరి తినిపిస్తారు. అందులోనే ఏదో ఒకటి కలుపుతానన్నా, అప్పుడు బిడ్డతో పాటు దాని సంతోషం కూడా సస్తాది. పుట్టింట్లో ఉన్న అత్తారింటికి వెళ్ళిన నా చెల్లెళ్ళకి డబ్బు, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం ఇలా దేనికి లోటు ఉండకూడదు. అష్టలక్ష్మిలాగా నా చెల్లెళ్ళెప్పుడూ కలకల్లాడుతూ ఉండాలి. అలా అనేసి ప్రతి సంవత్సరం ఇక్కడే దీవిస్తూ ఉంటావా బావా? నన్ను ఇక్కడికి పంపించినట్టు
మీ చెల్లెలని వాళ్ళ అత్తారింటికి పంపించవా? నేను కోరుకున్నవన్నీ జరగాలంటే వరదరాజులు మామయ్య లాంటి వాళ్ళ ఇళ్ళకి నా చెల్లెళ్ళు వెళ్ళకూడదు. కోడల్ని బిడ్డలా చూసుకునే తిరుపతత్త లాంటి వాళ్లతో పాటు భార్యని కూడా ప్రాణంగా చూసుకునే మనిషి దొరకాలి. వరదమావయ్య ఇంటికి అప్పుడే నేను కోడల్ని అయిపోయానన్నయ్య. నన్ను వేరే ఇంటికి నువ్వు కోడలుగా పంపలేవు. ఆ విషయం నీకెలా చెప్పాలో తెలియట్లేదు. అమ్మా శ్రీవల్లి, అమృత, అందరూ దేవుడికి దండం పెట్టుకోండమ్మా. అమ్మా, అమ్మా అమృత, ఏమైందన్నయ్య? ఏం లేదమ్మా, ఏదో తగిలినట్టు అనిపించింది. అదే అన్నయ్య, 2 చేతులు జోడించి దండం పెట్టుకున్నానన్నయ్య. నా చేయి తగిలినట్టుంది. హో, తీసుకోమ్మా. తీసుకో, తీసుకోమ్మా. అవును బావా, నువ్వు మీ చెల్లెళ్ళలో లక్ష్మీదేవిని చూస్తావు కదా, మరి నాలో ఏ దేవతను చూస్తావు? నువ్వు మహాలక్ష్మివి కాదు, పార్వతివి. నీ పేరులోనే ఉంది కదా శివ పార్వతి అని. పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు బావా. భార్యాభర్తలు ఆదర్శంగా తీసుకోవాలి. కానీ నిన్ను చెల్లెళ్ళున్న అన్నలు ఆదర్శంగా తీసుకుంటారు కదా. అయితే కనకదుర్గవి నువ్వు. నేను ఇంటి కోడలిగా ఇక్కడే ఉంటాను. నా సంసారం కూడా బావుండాలి. ఈ ఇల్లు ఎప్పుడు ఆనందంతో కళకళలాడుతూ ఉండాలని నన్ను కూడా అలా దీవించి ఒడి నింపేవాళ్ళు ఉంటే బావుండేది బావా. తీసుకో శివ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.